100 మంది హిందువుల మధ్యన 10 మంది ముస్లింలు దర్జాగా బతకగలరు. 100 ముస్లిం కుటుంబాల మధ్యన హిందువులు గాని, క్రైస్తవులు గాని దర్జాగా బతకగలరా? ఇదే చర్చని హిందుత్వవాదులు లేవనెత్తుతున్నటువంటి అంశం. దానికి వివిధ అంశాల్ని వెలుగులోకి తెస్తున్నారు. చెడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఒక గ్రామంలో హిందువులు మైనారిటీ అయితే జరిగే అనర్థాలేంటో ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలోని పంచంపట్టి గ్రామం ఉంది. ఆ గ్రామం మొత్తం జనాభా సుమారు 2500 కుటుంబాలు. దానిలో మత మార్పిడి వల్ల సుమారు 2400 కుటుంబాలు క్రిస్టియన్స్‌గా మారిపోగా కేవలం 100 కుటుంబాలు మాత్రమే హిందువులుగా ఉన్నారు. ఆ గ్రామంలో ఉన్న రాజమణి అనే ఆయన ఒక ఆలయ నిర్మాణోత్సవం సందర్భంగా కుంభాభిషేకం నిర్వహించి ఆ సందర్భంగా ప్రజలకు మొన్న సోమవారం అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేద్దామని అనుకుని ఆలయానికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ భూమిలో అన్నదానం నిర్వహించడానికి అనుమతి కోరితే ఆ భూమిలో బ్రిటిష్ కాలం నుండి క్రైస్తవులు ఈస్టర్ పండుగ నిర్వహిస్తున్నారని ఆ గ్రామ క్రైస్తవులు అభ్యంతరం చెప్పారు. కాబట్టి మత విద్వేషాలు వస్తాయని స్థానిక అధికారులు మరియు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీనిపై రాజమణి అది మా ప్రభుత్వ భూమి, దానిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించుకునేందుకు స్థానిక క్రైస్తవులు పోలీసులు అడ్డుపడుతున్నారు, అందువల్ల అన్నదానం నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వమని మద్రాసు హైకోర్టు వేడుకున్నారు. ఆ భూమిలో అన్నదానం నిర్వహించడానికి అనుమతి ఇవ్వకూడదని లోకల్ పోలీసులు క్రైస్తవులు హైకోర్టులో వాదిస్తే అది ప్రభుత్వ భూమి, దాంట్లో కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అన్ని మతాల వాళ్ళకి సమాన హక్కులు ఉంటాయి, అందుకని రాజమణి ఆ భూముల్లో అన్నదానం నిర్వహించుకోవచ్చని మద్రాసు హైకోర్టు అక్టోబర్ 31న తీర్పిచ్చింది. నేను ఈ వీడియో ఆ రోజునే ప్రొజెక్ట్ చేశాను. నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉంటుంది. అనుకున్న ప్రకారం నేను వాళ్ళ భూమిలో అన్నదానం నిర్వహించుకునే ఏర్పాట్లు చేసుకుంటుండగా 500 మంది క్రైస్తవులు గుమికూడి రోడ్డుని అడ్డుకుని ఆందోళన చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టర్ చేసుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపి అన్నదాన కార్యక్రమం సజావుగా జరిపేందుకు సహకరించారు. హిందువులు మెజారిటీగా ఉన్న దేశంలో హిందువుల పరిస్థితి తమిళనాడులో తరచూ క్రైస్తవులు ఎందుకు ఇలా హిందూ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ట్విట్టర్ ఏఐ గ్రోక్ని అడిగితే సామాజిక మరియు రాజకీయ పరిణామాల కారణమని చెప్తూ ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం మత సామరస్యం మీద ప్రశ్నలు లేవనెత్తుతుంది. గత కొన్ని దశాబ్దాలుగా తమిళనాడులోని హిందూ జనాభా క్రమంగా తగ్గుతూ క్రైస్తవ మరియు ముస్లిం సముదాయాలు పెరుగుతున్నాయన్న వాదనలు ఉన్నాయి. ఈ మార్పులు ముఖ్యంగా మత ప్రచార కార్యకలాపాల ద్వారా జరుగుతున్నట్టు కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఈ సందర్భంలో పంచంపట్టి గ్రామం ఒక ఉదాహరణగా నిలిచింది. ఎందుకంటే అక్కడ జనాభా మార్పు మరియు భూమి వినియోగం మీద వివాదం సామాజిక ఉద్రిక్తతను పెంచుతోంది అని జవాబిచ్చింది.